ప్రతిరోజు దైవ వర్తమానములు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వర్తమానములు మిమ్ములను దేవునికి మరింత దగ్గరే చేస్తున్నాయని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యమును ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆయన శిష్యులతో అంటూ ఉన్నారు, నన్నేమడిగినా నేను చేస్తాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, అడగటము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎవరినైనా ఏదైనా అడగటానికి మనం చాలా ఆలోచిస్తాం. మనకున్న అవసరాన్ని బట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారు ఇస్తారా ఎవరా, అడిగితే బాగుంటుందా బాగోదా, ఒకవేళ అడిగిన తర్వాత వారు ఇవ్వకపోతే నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో అని ఇలా చాలా రకాలుగా మనము ఆలోచన చేసుకుని అప్పుడు వెళ్ళి అడగటానికి ఇష్టపడతాం. ఒకవేళ మనం ఆశించి వెళ్ళి అడిగినప్పుడు లేదంటే మనసులో చిన్న బాధ కలుగుతుంది కదండి. అందుకనే అడిగేటప్పుడు మనం చాలా రకాలుగా ఆలోచించి అడుగుతాం. అయితే దేవాది దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహములు దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఒక భిక్షగాడు, గుడ్డివాడని మనం చదువుకుంటున్నాం. ఇతను త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షాటన చేస్తూ ఉంటాడండి. కానీ ఒకరోజు ప్రత్యేకంగా అతని ముందు ఒక జన సమూహము వెళుతున్నట్టుగా అతనికి శబ్దం వినిపిస్తూ ఉంది. అక్కడున్న వారిని అడుగుతున్నాడు, ఎంత జన సమూహం వెళుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు, నజరేయుడు అయిన యేసు ఈ మార్గం గుండా వెళుచున్నాడని అతనితో చెప్పారంట. నజరేయుడు అని యేసు ఈ మార్గం గుండా వెళుతున్నారా అని వెంటనే ఏం చేశాడంటే, ఆయన ఇంకేం ఆలోచించకుండా ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, వారు చెప్పారో లేదో ఈ మార్గం గుండా వెళుతున్నారని, జనసమూహములు వెళుతున్నారు, యేసు ప్రభువారు వెళుతున్నారనే మాట ఎప్పుడైతే చెప్పారో మరుక్షణం ఆలోచించకుండా ఇతను ఏం చేస్తున్నాడంటే యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రక్కన వాళ్ళు అంటున్నారు, ఎందుకు అలా అరుస్తావు, ఊరుకుండు, మౌనంగా ఉండు. అతన్ని గద్దిస్తున్నారంట. అంటే ఎంత గట్టిగా పిలుస్తున్నాడో చూడండి. అయితే వీరు గద్దించే కొద్దీ మరింతగా ఇతను ఏం చేస్తున్నాడంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడంట. అప్పుడు యేసు ప్రభువారు ఆ మాట విని అతన్ని ఇలా తీసుకురండి అని చెప్పి, నీకేం కావాలి, నేను నీకేం చేయాలని అనుకుంటున్నావు అని ప్రభు అడిగారు. నేను నీకేం చేయాలి అని అడుగుతున్నాను. అప్పుడు వాడు, అయ్యా చూపు పొందాలనుకుంటున్నాను, నేను గుడ్డివాణ్ణి, నాకు చూపేవా అని అడుగుతున్నాడు యేసయ్య. అప్పుడు యేసు ప్రభుల వారు ప్రార్థించి, నువ్వు చూపు పొందు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచనని వానితో చెప్పాను. ఏమని పిలిచాడు? యేసు. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం కదా, నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేస్తానని. ఈ గుడ్డివాడు యేసయ్య నామమును బట్టి చూపు కావాలని అడిగాడు. వెంటనే యేసయ్య అతనికి చూపిచ్చారు. అయితే మనలో కూడా చాలామంది గుడ్డివారంగా ఉండిపోతున్నాం. అదేంటంటే అలా అంటారు, మాకు చూపు బాగానే కనిపిస్తుంది కదా అంటున్నారేమో. శారీరకమైనటువంటి చూపు బాగానే ఉంది, కానీ ఆధ్యాత్మికంగా మనం అందులుగా ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వాన్ని పోగొట్టుకోవడానికి యేసయ్యను అడగాలి, అయ్యా ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవండి, నాకు చూపు ప్రసాదించండి అని అడిగితే దేవుడు తప్పకుండా మనకి ఆ చూపును దయచేస్తారు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును అని ప్రభుల వారు చెప్పినారు కనుక ఆయన మాట నమ్మదగినది. ఈ గుడ్డివాడు అడిగాడు ఆయన నామాన్ని బట్టి,
యేసు ప్రభువారు వెంటనే అడిగింది ఇచ్చారు. అడగకుండానే అనేకమైనవి ఇస్తున్నాడు కదా ఆయన. అడిగితే ఇవ్వకుండా ఉంటారా? కనుక ఆయన నామాన్ని బట్టి ఆ గుడ్డివాడు ఎలాగైతే చూపు పొందాడో మనము కూడా ఆధ్యాత్మికమైనటువంటి చూపును, ఇంకా మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అడిగి దేవుని నామాన్ని బట్టి మనం పొందుకుందాం. ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మా దేవా, మీకు వందనములు. నీ బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడల పనులకు తోడుగా ఉండండి. ఈ రోజంతా నీ బిడలు సంతోషంగా ఉండాలి. ఎవరు ఏ స్థలములో ఉన్నప్పటికీ వారందరికీ మీ కాపుదల అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ తోడు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.